ఎవ్రీవన్, మేమైతే బోటీ ఫ్రై చేస్తున్నామండి. ముందుగా పసుపు ఉప్పు వేసుకొని బోటీ ఉడకబెట్టుకున్నాము. గిన్నె పెట్టి వేరే గిన్నె ఇంకా అందులో ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బోటీ వేస్తున్నాము. తను మా అత్తమ్మ వచ్చేసి అత్తమ్మ రెసిపీ అనమాట ఇది. ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ యాడ్ చేసామండి బోటీ వేసిన తర్వాత. అలా వేసిన తర్వాత ఇంకొచ్చేసి అల్లం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం కూడా యాడ్ చేసాము. అల్లం యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసిన తర్వాత ఇప్పుడు టమాటా యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచి టమాటా యాడ్ చేయాలి. టమాటా వేసిన తర్వాత ఇంకా ఇలా ఉంటుందండి. మొత్తం ఒక 5 మినిట్స్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసామన్నమాట. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ అలా ఉంచేసి మనం మళ్ళీ ఇంకా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట. కారం వేసేసామండి. మాకు సరిపడా కారం అయితే మేము తీసుకున్నాము. మాకు 2 స్పూన్స్ కారం అలా తీసుకున్నామండి. ఇప్పుడు ఏంటంటే పచ్చి ధనియాల మసాలా తీసుకోవాలండి. పచ్చి ధనియాల మసాలా తీసుకున్నాక ఇంకా మొత్తం తిప్పేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఆయిల్ మొత్తం పైకి రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మేము ఇందులో ఉడకపెట్టుకున్న గుగ్గిలు యాడ్ చేస్తున్నామండి. ఇవి తెలంగాణ స్పెషల్ అనమాట. బాయ్ బాయ్.